శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు మాసంలో 27వ తేదీ మంగళవారం తిథి నాడు వృశ్చిక రాశి వారి జాతకులు ఈ యొక్క శత్రువు చేతిలో మీరు ఈ రోజున దారుణంగా ఓడిపోతారు. అయితే ఆ యొక్క శత్రువులు ఎవరు అంటే గనక ప్రత్యక్ష శత్రువులు కాదండి, పరోక్ష శత్రువులు. వారు ఎవరో కూడా మీకు తెలియదు, కానీ మీ జీవితంలో అగాధం సృష్టించడానికి ఈ రోజు వారికి చాలా బాగా కలిసి వస్తుంది. అయితే వారు ఎవరో, ఏం జరగబోతుందో మీ జీవితంలో ఈ రోజున తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ముందుగా పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వృశ్చిక రాశి వారి జాతకులకు శత్రువులే అధికంగా ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడాను ఈ రాశి జాతకులను ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. ఎవరికి ఏ సహాయం కావాల్సి వచ్చినా వీరి ఇంటి తలుపునే కొడుతూ ఉంటారు. ఎందుకంటే లేదు అనకుండా సహాయం చేసే తత్వము ఈ రాశి జాతకుల సొంతము. అందుకే వీరు మిత్రుల కంటే కూడాను అయిన వారిని కూడా శత్రువులుగా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. పైకి అందరూ వీరితో చాలా బాగా మాట్లాడతారు. ఎందుకంటే అవసరం ఉంటుంది కావున, మీతో అవసరం ఉంది కాబట్టి మీ తోడుగా ఉంటున్నారు, నీడగా ఉంటున్నారు. కానీ మీరు ఈ విషయాన్ని గ్రహించలేకపోతారు. ఈ రోజున వ్యాపారంలో మీరు భారీగా నష్టాన్ని చవిచూడబోతున్నారు. అది కూడా వీరి వలనే. మీరు ఏం చేస్తారు అంటే గనక వ్యాపారంలో ప్రతి చిన్న విషయాన్ని కూడాను మీరు నమ్మిన వారు అని వీరితో పంచుకుంటున్నారు. వారు మీ స్నేహితులు కావచ్చు, లేకపోతే గనక మీ కింద పని చేస్తున్న వారిని నమ్మి ఉండవచ్చును, లేకపోతే గనక బంధుమిత్రులు కూడా కావచ్చును. మీరు చేయవలసిందల్లా ఏమిటంటే గనక ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. ఎవరి దగ్గర నుంచి ఏదైనా సలహా అయితే తీసుకోవాలి, కానీ అదే తుది నిర్ణయం కింద అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే గనక మీరు తెలియకుండానే మీ జీవితాన్ని వారి చేతుల్లో పెట్టిన వారు అవుతారు. వారి చేతిలో కీలు బొమ్మలాగా తయారు అయిపోతారు. వృశ్చిక రాశి వారి జాతకులు ఎక్కువగా డిపెండెంట్ గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే డిపెండెంట్ అవ్వచ్చండి. ఎవరి మీద? కుటుంబం మీద మాత్రమే డిపెండ్ అవ్వాలి. అలా కాకుండా బయట వ్యక్తుల దగ్గర ఈ విధంగా మీరు ఉంటే గనక ఖచ్చితంగా మీకే నష్టం జరుగుతుంది. అది ఉద్యోగ జీవితమైనా, ఏ రంగంలో ఉన్నా, క్రీడా రంగమైనా, రాజకీయ రంగమైనా, స్టాక్ మార్కెట్ అయినా, ఎక్కడ అయినా కూడాను మోసం చేసే వ్యక్తులే ఎక్కువగా ఉంటారు. మీతో మంచిగా మాట్లాడతారు. తేనె పూసిన కత్తిలాగా వారి మాటలు ఉంటాయి. కానీ మీ వెనుక గోతులు తవ్వడమే వారి పని కింద పెట్టుకుంటారు. అదే వారి యొక్క విజయానికి తొలి మెట్టు అవుతుంది. కావున మీరు ఇవన్నింటినీ గ్రహించండి. ఇకనైనా మేలుకోండి వృశ్చిక రాశి వారి జాతకులు. ఈ రోజున మాత్రం శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి, లేకపోతే మోసపోతారు. ధనపరంగానే కాదండి, మీరు చాలా మానసిక వేదన కూడా పొందాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.